హాయ్ అండి. అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఒక 4, 5 మిరియాలు తీసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని పొట్లంలాగా ఇలాగా కట్టుకొని అక్కడక్కడ సిజర్ పెట్టి హోల్స్ పెట్టుకొని ఇలా బియ్యంలో ఈ పొట్లాన్ని ఉంచామనుకోండి వీటి ఘాటుకి, స్మెల్‌కి పురుగు రాకుండా, పాడైపోకుండా బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల చక్కగా మనకి స్మెల్ అనేది రైస్‌లో ఉంటుంది కాబట్టి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. చపాతీ పిండి మనం చక్కగా కలుపుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండీ! చపాతీ కానీ, పూరి కానీ పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా తక్కువ నూనెలో అయినా చక్కగా మనం ఇలా పూరి పొంగుతూ రావాలి అంటే ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ ఉన్నా కూడా ఈ ఆయిల్‌లో పూరిని ఈ విధంగా చక్కగా ఇలా వేసుకుంటే చాలండి. ఈ విధంగా పొంగుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా తక్కువ ఆయిల్‌లో అయినా చక్కగా ఈజీగా ఇలా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పూరి అయినా కాల్చుకోవచ్చు. మనం చపాతీ పిండి పిసికేటప్పుడు కొంచెం పాలు, పంచదార వేసుకొని కలుపుకుంటే పిండి సాఫ్ట్‌గా ఉంటుంది. పూరి కానీ, చపాతీ కానీ పొంగుతూ వస్తాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.